అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇంకా ప్రార్థన చేద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. సో ఎవెన్యూస్ టు అండర్స్టాండింగ్ అనే చాప్టర్లో మనం ఇప్పుడు 96.1 వరకు చదువుకున్నామండి నిన్న. సో 96.2 ఈరోజు చదవాలి. సో శ్రీలక్ష్మి గారు స్టార్ట్ చేస్తారు. జై బాబా. That this the reason why I do not perform miracles for those who are closest and dearest to me. అందుకోసమే అంటే ఏదైతే మేధోపరమైన దృఢ విశ్వాసం కలిగితే కానీ భగవంతుని పట్ల ప్రేమ పుట్టదు అని అనుకోవటం కాదు. అలాగ మేధస్సును ఉపయోగించి ఆ దృఢ విశ్వాసం కలిగించడం కోసం నేను నా సన్నిహితంగా ఉండేవారి కోసం, అలాగే నాకు చాలా ప్రియమైన వారి కోసం కూడా ఇలాంటి అద్భుతాలు నేను చేయను అసలు అంటున్నారు బాబా. ఎందుకంటే అది హృదయానికి సంబంధించింది. హృదయంలో ప్రేమ లేనప్పుడు ఈ దృఢమైన విశ్వాసం మనసు కోరుతుంది. అలా కాదు, హృదయంలో అసలు ముందు ప్రేమ అనేది ఉంటేనే అతను భగవంతుడి వైపు తిరగలుగుతాడు అనమాట. అలాగే ఐ వుడ్ రాదర్ హ్యావ్ నో ఫాలోయింగ్ దాన్ యూజ్ మిరాకిల్స్ ఫర్ కన్విన్సింగ్ అదర్స్ ఆఫ్ మై డివినిటీ. అంటే అట్లా కేవలం ఆ విశ్వాసం కలగటం కోసం అద్భుతాలు చూపిస్తేనే నా దివ్యత్వాన్ని వారు ఒప్పుకునేటట్లయితే అలాంటి అనుచరులు నాకు లేకుండా ఉండటమే మేలు అంటున్నారు బాబా. ఇట్ ఈస్ ట్రూ దట్ వైల్ లవింగ్ మీ పీపుల్ ఆఫెన్ డూ హ్యావ్ సమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ దట్ వర్ hitherto unknown to them. అయితే ఆయనని ప్రేమిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆయన ప్రేమికులకు ఇంతకుముందు వారు ఎప్పుడు అనుభవించని కొన్ని అనుభవాలని వాళ్ళు పొందటం అనేది జరగటం అనేది వాస్తవమేను అంటున్నారు. అయితే అండ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ దెమ్ ఇన్ ద ఫర్దర్ ఓపెనింగ్ ఆఫ్ దేర్ హార్ట్స్. అటువంటి ఆ అనుభవాలు వారి హృదయం మరింత వికసించడానికి పనికొస్తుంది అనమాట, ఉపయోగపడుతుంది. బట్ దే ఆర్ నాట్ మీన్ టు ఫీడ్ ద మెంటల్ క్రేవింగ్ ఫర్ ద ఇంటెలెక్చువల్ కన్విక్షన్ అండ్ దే షుడ్ నాట్ బీ రిగార్డెడ్ యాజ్ ద గోల్. అయితే అవి ఈ మేధోపరమైన విశ్వాసాలకి వాటిని మనం ఏదైతే కోరుకుంటామో అలాగా అటువంటి విశ్వాసాలను బలపరచడానికి ఇటువంటి అనుభవాలు రావు. అలాగని ఆ అనుభవాలు రావడం వల్ల గమ్యానికి చేరుకోవటం అనేది కూడా కాదు. కేవలం వాళ్ళ హృదయం మరింత భగవంతుని పట్ల ప్రేమతో వికసించడానికి అటువంటి అనుభవాలు ఉపయోగపడతాయి అని బాబా చెప్తున్నట్టు తెలుస్తుంది. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే. సో ముందు పారాగ్రాఫ్స్లో మనకి ఈ హృదయం యొక్క స్థానాన్ని మనసు ఆక్రమిస్తే ఏమవుతుంది అంటూ బాబా స్వయంగా తన ఎగ్జాంపుల్ని తీసుకున్నారు. అంటే బాబా యొక్క దైవత్వాన్ని లేదా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని విశ్వసించడానికి హృదయం ద్వారా అది జరగాలి. అలా కాకుండా అందులో మనస్సు కానీ చొరబడినప్పుడు అది ఏం చేస్తుందంటే అది సాక్ష్యాలు, ఆధారాలు, ప్రమాణాలు అడుగుతుంది. భగవంతుడు ఉన్నాడని ఎలా చెప్తా, లేకపోతే మెహర్ బాబా అవతారుడు లేదా మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని ఎలా చెప్తా, మనకి ప్రూఫ్స్ అడుగుతుంది. సో అలాంటి సాక్ష్యాలు, ప్రమాణాలు ఆశించే మనసు ద్వారా తెలుసుకున్నప్పుడు వాస్తవం అనేది మనం గ్రహించలేము అని చెప్తూ, ఒకవేళ ఆ అద్భుతాలు ఏవో చేసి మెహర్ బాబా భగవంతుడు అవతారుడు అనేటువంటిది దానికి తెలిసింది అనుకుంటా, అలా జరిగి అప్పుడు అది చూపించేటువంటి ఆ విధేయత, ఆ భక్తి, ఆ గౌరవం ఏదైతే మెహర్ బాబా మీద ఉంటుందో అది కేవలం ఒక డ్యూటిఫుల్గా ఏదో మరి ఆయన అవతారుడు కాబట్టి, భగవంతుడు కాబట్టి
ఆయనకి మనం విధేయత చూపాలని ఒక బాధ్యతగా చేస్తాడు, లేదా భయంతో చేస్తాడు. సో అద్భుతాల వల్ల సాధించేది అదే అవుతుంది తప్ప, నిజంగా తనలో ఏ సమర్పణ అయితే సహజంగా రావాలో, ఏ ప్రేమ అయితే సహజంగా ఆ ప్రీతముడి పట్ల బాబా పట్ల ఉండాలో అది కలగదు అని ఆయన ముందు పారాగ్రాఫ్స్లో చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూ చేస్తూ కంటిన్యూషన్గా ఈ పారాగ్రాఫ్లో ఇంకా స్వయంగా బాబా చెప్తున్న మాట, నేను నా ప్రేమికుల కోసం కానీ నాకు దగ్గరగా ఉండేవారి కోసం ఎవరి కోసం కూడా నేను ఎటువంటి అద్భుతాలు చేయను, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి. ఒకవేళ అయితే ఎవరైతే తన దైవత్వాన్ని అంగీకరించి అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయంట. అది సహజంగా జరుగుతాయి. అది ప్రేమ అనేక అద్భుతాలను చేయగలుగుతుంది అని చెప్పారు బాబా. కాబట్టి ఆయన మీద మనకు ఉండేటువంటి ప్రేమ వల్ల మన జీవితంలో అద్భుతాలు జరగచ్చు. అవి మనలో విశ్వాసాన్ని మరింత బలపరచచ్చు. తప్పిస్తే అటువంటి విశ్వాసాన్ని కలిగించడానికి బాబా అయితే స్వయంగా ఎటువంటి చేయడం అనేది జరగదు అని చెప్పారు. అని చెప్తూ లాస్ట్ లైన్లో బాబా అంటున్నమాట, దే ఆర్ నాట్ మెంట్ టు ఫీడ్ ద మెంటల్ క్రేవింగ్ ఫర్ ఇంటెలెక్చువల్ కన్విక్షన్, దే షుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ద గోల్ అని. అంటే వాళ్ళకి ఇంటెలెక్చువల్ కన్విక్షన్ కోసం వాళ్ళ ఆ జరిగే సంఘటనలు అందుకోసం జరగలేదు. ఆల్రెడీ అతనికి విశ్వాసం ఉంది, బాబాని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ వల్ల ఏవో కొన్ని సంఘటనలు, అద్భుతమైన సంఘటనలు అతని జీవితంలో జరగచ్చు. అలా జరిగినప్పుడు ఆ విశ్వాసం మరింత పెరగడానికి, ప్రేమ పెరగడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఇనీషియల్గా అసలు విశ్వాసమే లేని వ్యక్తికి ఆ దృఢ విశ్వాసం కలగడానికి అద్భుతాలు జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఇంటెలెక్చువల్ కన్విక్షన్లోకి వస్తుంది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, అది గమ్యం కాదు అని ఇక్కడ బాబా చెప్తున్నారు. నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఉదయ్ గారు మీరు. జై బాబా సార్, నా వాయిస్ క్లియర్గా ఉందంటే? ఉందండి. స్పిరిట్ గ్లింప్స్డ్ ఓన్లీ త్రూ హార్ట్. అంటే ఈ ఆత్మను దర్శించడం అనేటటువంటిది హృదయానికి మాత్రమే సాధ్యం. అంటే దాని తాలూకా ఆ మెరుపుని తెలుసుకోవడం అనేటటువంటిది అది హృదయానికే సాధ్యం. యాక్చువల్గా మనసు అనేటటువంటిది ఈ ఇంద్రియాలతో గ్రహించి రుజువులు సాక్ష్యాలతో అదే అది ఫీల్ అవుతుంది, అంటే అది విశ్వాసం కల్పించుకుంటుంది. కానీ హృదయం అనేటటువంటిది అది అనుభూతితో కూడుకున్నటువంటిది. అలాగా ఆ జీవుణ్ణి తెలుసుకోవాలంటే, ఇటు భౌతికతని వీటిని తెలుసుకోవాలంటే ఇంద్రియ జ్ఞానం వాడుకుంటుంది. కానీ వాటికి ఆధారమైనటువంటి యథార్థ అస్తిత్వాన్ని అది అనుభూతితోనే తెలుసుకోవాలి కాబట్టి అది హృదయానికి మాత్రమే సాధ్యం. When a person has his eye on the results of actions, instead of being concerned solely with their intrinsic worth, he is trying to tackle spiritual problems through the mind alone, and in doing so, is interfering with the proper functioning of the heart. Sir, నేను ఇంగ్లీష్ చదివి తెలుగు చదివేసాక చెప్తాను సార్ అది. చెప్పండి. Mind wants to have all kinds of things and therefore seeks objective proofs, convictions, and assurances. This demand of the mind fetters the spontaneous outflow of love, which at once depends upon and furthers true spirituality. You cannot love through the intellect. What you may get through the mind is theory of love, but not love itself. The kind of knowledge that certain types of yogis have attained through their minds is merely intellectual and dry. It cannot give them the spiritual bliss that characterizes the life of love. ఒక వ్యక్తి తన దృష్టిని తన చర్యల వాస్తవ యోగ్యత మీద కాకుండా వాటి ఫలితాల మీదే సారించినప్పుడు అతడు కేవలం మనస్సు ద్వారానే ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడని, మరియు అలా చేస్తూ న్యాయంగా హృదయానికే చెందిన పనితీరులో జోక్యం చేసుకుంటున్నాడని చెప్పొచ్చును. అంటే ఆ వ్యక్తి ఆ పని చేసేటప్పుడు నిజానికి
దేనికోసమైతే అది చేయబడుతోంది, ఆ వాస్తవికత దేనికి, దాని నుంచి యాక్చువల్‌గా సంస్కారాల నిర్మూలనకి ఏ పనైనా సరే జరుగుతూ ఉండాలి. యథార్థానికి అంటే ఆ చైతన్యాన్ని, ఆ సంస్కారాల నిర్మూలన చేయడాని కోసమే పని జరుగుతూ ఉండాలి. అందులో ఉన్నటువంటి ఆ యథార్థత అసలు విషయాన్ని పక్కన పెట్టి దాని రిజల్ట్ కోసం, ఆ ఫలితం కోసం ఆశిస్తూ చేసేటప్పుడు తను ఆధ్యాత్మిక సమస్యలను కూడా పరిష్కరించేది ఈ తీరులోనే వెళ్తాడు. అంటే ఆల్రెడీ ఆ మనసుతోనే వెళ్ళడం అనేటటువంటిదే అలవాటయింది. ఈవెన్ ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించడం అంటే అసలు యథార్థ విషయాన్ని తెలుసుకోవాలి అనుకునేటటువంటి ఆలోచనతో కాకన్నా, ఇది చేస్తే నాకేటొస్తది? ఈ రకంగా నేను దీన్ని అనుసరిస్తే నాకేటొస్తది? అని ఫలితాల మీద దృష్టి పెడుతూ వెళ్తాడు. ఈవెన్ స్పిరిచ్యువాలిటీని కూడా అలాగ చేయడమే అనుసరిస్తాడే తప్ప, దాని తాలూకు వాస్తవికత అంటే యథార్థానికి ఎందుకు అసలైన సత్యాన్ని నేను నా యథార్థతను తెలుసుకోవడానికి చెయ్యాలి, చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎందుకు అంటే అక్కడ హృదయం ప్లేస్‌లోని మనసు చొరబడిపోయింది. అది జోక్యం చేసుకుంటుంది. మనసు ఎప్పుడైతే జోక్యం చేసుకుందో అది ఫలితాల మీదే దృష్టి పెడతది. దానికన్ని రుజువులు, సాక్ష్యాలు వీటితోని సంబంధించిన రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది అనుసరించేటటువంటిది ఆ ఇంద్రియ జ్ఞానంతో కూడుకున్నటువంటిదే అవుతుంది తప్ప, ఆ హృదయం స్థానంలో ఇది చొరబడిపోతుంది. మనస్సు అన్ని రకాల విషయాలను సొంతం చేసుకోవాలని కోరుతుంది. దానికేం కావాలి? అది తృప్తి పడాలి, అన్నీ నాకే చెందాలి అనేటటువంటి ఆలోచన అంటే దాన్ని పునాది చేసుకుంటుంది. నేను అనేటటువంటి దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటదది. అందువల్లనే మనస్సు వస్తుపరమైన రుజువులను, దృఢ విశ్వాసాలను, భరోసాలను కోరుకుంటుంది. మనస్సు యొక్క ఈ తీవ్రమైన కోరిక ప్రేమ యొక్క అప్రయత్నపూర్వకమైన ప్రవాహాన్ని నిరోధిస్తుంది. అంటే అత్యంత సహజంగా హృదయం లోతుల్లోంచి వచ్చేటటువంటి ఈ ప్రేమ ప్రవాహాన్ని ఎప్పుడైతే ఈ మనస్సు చొరబడిందో, ఎప్పుడైతే వీటన్నిటితోని రుజువులు, సాక్ష్యాలు వీటితో ఈ రకమైనటువంటి విశ్వాసాలతో కూడుకొనున్న ఈ భావాలతో ఈ మనసుందో, అసలు ప్రేమ ప్రవాహాన్ని వస్తున్నటువంటి ఆ ప్రేమని హృదయ లోతుల్లోంచి అది తన తాలూకా అనుభూతిని కనీసం అది పట్టించుకోదది. అసలు అది రానీయదనమాట. ఎంతసేపు ఇదే డామినేట్ చేస్తది మైండే. నిజ ఆధ్యాత్మికత మీద ఆధారపడేది మరియు నిజ ఆధ్యాత్మికతను పెంచి పోషించేది ఈ ప్రేమ మాత్రమే. ఇది మనసుకి సాధ్యమైనటువంటిది కాదు. నిజ ఆధ్యాత్మికత మీద ఆధారపడేది మరియు ఆధ్యాత్మికతను పెంచి పోషించేది అంటే వన్నెస్. అది యథార్థమైనటువంటి ఆ విషయాన్ని అనుభూతి పొందాలి అనుకుంటే, ఆ పరిధి విస్తృతి అవుతూ వెళ్ళాలనుకుంటే అది ప్రేమకు మాత్రమే సాధ్యమవుతుంది. అది స్పాంటేనియస్‌గా లోపల నుంచి అది పెళ్ళుబికి వస్తూ ఉండాలి. అటువంటి ప్రవాహాన్ని ఎప్పుడైతే ఈ మనసు జోక్యం చేసుకొని తీవ్రంగా దీని నిర్ణయాలతోనే ఇది ముందుకు నడుస్తూ ఉందో, అంటే డ్రైవింగ్ సీట్‌లో ఈ మైండ్ ఎప్పుడు కూర్చొని నడుపుతుందో, ప్రతి ఒక్క దాన్ని ఫలితాల మీద ఈ మనసు ఫలితాన్ని ఆశిస్తూ వెళ్తూ ఉంటుందో, దీని నిర్ణయాలతోనే ముందుకు నడపబడుతది. అది ఎప్పుడైతే అలా వెళ్తుందో అసలైనటువంటి ఆ స్పిరిచ్యువాలిటీని అది పొందనియ్యదు. అలాగే ఆ ప్రేమ తాలూకా ఆ రాకని కూడా అది ఆపేస్తుంది. నీవు బుద్ధి ద్వారా ప్రేమించలేవు. అంటే ఎంత ఆలోచించి మనసు ఎంత మంచి మంచి విషయాల్ని తెలుసుకొని వీటిని అలాగా లోపల ఆకలింపు చేసుకొని ఏది చేసుకున్నప్పటికీ ఎంత బుద్ధిని వాడినా సరే బుద్ధి ద్వారా మాత్రం ప్రేమించడం అనేది జరగదు. ఈ బుద్ధి ద్వారా మహా అయితే ఏం చేయగలుగుతుందంటే తత్వాన్ని ఆకలింపు చేసుకుంటది. అంటే ఇలా చేస్తే ఇది మంచిది, అలా చేస్తే అలా చెయ్యాలని ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అది చాలా ఎక్కువ సంపాదించుకోగలదు. కానీ హృదయ లోతుల్లోంచి అయితే ఇది ప్రేమను అనుభూతి పొందలేదు. ప్రేమను పొందలేదు అనేది బాబా చెప్తున్నారు. మనస్సును ఉపయోగించి కొన్ని రకాల యోగులు సాధించిన జ్ఞానం కేవలం బుద్ధిపరమైనది మరియు పై జ్ఞానం అవుతుంది. అంటే అది యాక్చువల్‌గా యథార్థంగా అది ప్రేమ కాదు, కేవలం జ్ఞానమే. నిజానికి అది కూడా వాళ్ళు పొందినటువంటిది పరిపూర్ణ జ్ఞానం కాదు, పై జ్ఞానమే. అంటే ఈ సిద్ధాంతపరంగా చాలా లోతుగా తెలుసు, చాలా వరకు చేయగలిగిన హృదయ లోతుల్లోంచి అయితే వాళ్ళకి ఈ ప్రేమ అనేటటువంటిది ఉండదు.
ప్రేమ జీవనం యొక్క లక్షణమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అటువంటి జ్ఞానం వారికి ఇవ్వలేదు. అంటే బుద్ధిపరమైనటువంటి ఎంత జ్ఞానం సంపాదించినా ఆ ఇంటలెక్ట్‌తో ఎంత జ్ఞానం సంపాదించినప్పటికీ కూడాను అది ఆ ఆధ్యాత్మిక అసలైనటువంటి ఆనందాన్ని, అది హృదయ లోతుల్లోంచి ఆ పరమాత్మ ఆ లోపల ఉన్నటువంటి అంతరంగం నుంచి అది వస్తున్నటువంటి ఆ ఆనందాన్ని ఈ బుద్ధి అయితే దీని ద్వారా మాత్రం అది ఈ ఆనందాన్ని ఇవ్వలేదు అనేది బాబా చెప్తున్నారు. అంటే అది ఎలాగ ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియటం లేదు సార్. ఇప్పుడు హృదయంతో చేసేటటువంటి ఒక పని దగ్గర అంటే మనసు ఈ కాలిక్యులేషన్స్ అటునుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఆశించకన్నా నిజంగా హృదయపూర్వకంగా చేసేటటువంటి ఒక పనితో తిరిగి అనుభూతి పొందుతునేటప్పుడు అక్కడొస్తుంది రియల్ హ్యాపీనెస్ అనేది. బాబా చెప్పే రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నప్పుడు అక్కడ ఆ లోతుల్లోంచి అది చేసేటప్పుడు ఆ అనుభూతి అనేది ఈ మనసు ఏ పుస్తకాలు చదివినా లేకపోతే ఎంత సిద్ధాంత పరంగా వెళ్ళినా ఆ హ్యాపీనెస్ ని ఈ మనసు ఇవ్వలేదు. అది ఎన్ని చేసినప్పటికీ కూడా మనసు చేసేదంతా కూడాను తన తాలూకు ఈ ప్రాపంచికమైనటువంటి వీటి ద్వారా రుజువులు, సాక్ష్యాలు, విశ్వాసాలు వీటి ద్వారా అది వెళ్తుంది తప్ప ఆ సహజంగా వచ్చేటటువంటి ప్రేమతో అది కాదు అనేది చెప్పినట్టు నాకు అర్థమైంది సార్. జై బాబా. మీరు చెప్పండి. ఎవరైనా యాడ్ చేస్తారండి? జయబాబా అండి. అసలు హెడ్డింగ్ ఇది గ్లింప్స్ అన్నారు కదా, ఆత్మనే అంటే మనం ఇంతకుముందు అనుకున్న స్టేట్మెంట్ స్పిరిట్ ద్వారానే అర్థం చేసుకో బహుశా హృదయం ద్వారా కొద్దిగా అనుభూతి గ్లింప్స్ అంటే పూర్తిగా కాదు కదా, అది అలాగే తీసుకోవాలి కదా ఇక్కడ. అంతే. ఓకే, అంటే ట్రాన్స్లేషన్ కొంచెం వేరేగా ఉందా? లేదు అదే క్షణకాలమైనా దర్శించి గ్లింప్స్ అలా తీసుకున్నారు, బాగానే ఉంది. అంటే నేను జస్ట్ క్లారిఫికేషన్కి చెప్తున్నాను అంతే. స్పిరిట్ ద్వారానే ఫైనల్గా తెలుసుకోవాలన్నది ముందు చెప్పేశారు. కానీ హృదయం దగ్గరికి అంటే మీరు కూడా చెప్పారు, హృదయం దగ్గరగా ఉంటుంది మనసు కంటే సోల్కి. మనకి అక్కడికి వెళ్ళగలిగితే కొద్దో గొప్ప మనకి ఈ అనుభూతి గ్లింప్స్ అంటే అనుభూతికి తీసుకోవచ్చు, చెందడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా హెడ్డింగ్ అనిపించింది నాకు. అది కరెక్ట్గా కాదా అని అడుగుతున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఎక్కువ మంది మాట్లాడకపోవడానికి కారణం విషయం అంటే రీజన్ ఏమై ఉంటుంది అని పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి సార్ మనసులోనే, కానీ ఈ సందర్భంగా అంటే ఈ పారాకి సంబంధించిందా కాదా అని మళ్ళీ డౌట్ వచ్చి ఆగిపోతుంటా ఉంది నా అనిపిస్తుంది నాకు. ఓకే, ప్రశ్నలు అయితే ఈ పారాగ్రాఫ్కి సంబంధించి అడగండి. అదే సార్, అంటే సార్ ఇప్పుడు హృదయపూర్వకంగా బాబాను ప్రేమించా అంటారు కదా సార్, అంటే హృదయపూర్వకంగా నన్ను ప్రేమించాలి మనసుతో కాదని అంటారు కదా. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ లోని అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఇది సంబంధించిందో కాదు తెలియట్లేదు, అందుకే నా అవుతున్నాను. హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది అవతారుడి కోరుకునేది, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం నా మటుగా అంటే హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నానా అని అనిపిస్తుంది. ఈ పారాకి సంబంధించిన ఉందే సార్ అందులోని. అంటే ప్రేమించడం అనేది మరి హృదయంతోనే చేస్తాం కదండి, మనసుతో చెయ్యని ఇక్కడ ఉంది, ఈ పారాగ్రాఫ్ లోనే చెప్పారు. ఇక్కడ చూడండి, యూ కెనాట్ లవ్ త్రూ ది ఇంటలెక్ట్ అన్న మాట ఉంది తెలుగులో. నీవు బుద్ధి ద్వారా ప్రేమించలేవు. ఇంకోటి కూడా అవ్వదు సార్, హృదయపూర్వకంగా ప్రేమించడం అన్నది మనకు తెలియదు, క్వాంటిఫై చేయలేం. ప్రేమిస్తున్నామేమో, అది ప్రాబ్లం అనమాట. మనం మీ భౌతికంగా ట్రాన్సాక్షన్ బేస్డ్ అనుకోండి, నాకు ఇది ఇస్తే ఇవి అది అని అడగడం మనకు తెలుస్తుంది. ఏమో ప్రేమిస్తున్నాం కనుక మనం ఇంత దూరం వచ్చి ఈ కాల్స్ అటెండ్ అయ్యి ఏదో కొత్త విషయం అంటే ఆయన మరింతగా తెలుసుకోవాలి, అది డిఫైన్ చేయలేం కనుక మనకు తెలియదేమో. నిజంగా హృదయపూర్వక ప్రేమ ఉండబట్టే ఆయన చెప్పి వినగలుగుతున్నాం.
అది కూడా అలాగే అనిపిస్తుంది నాకు. డిఫైన్ చేయలేము, అది ప్రాబ్లం. ఎంత హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను ఎంత వచ్చిందంటే అది ఇబ్బంది అనమాట. అది మనకు తెలియదు బేసిక్గా. అమ్మని ఎంత తల్లిని ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఎలా క్వాంటిఫై చేస్తాం? వీ లవ్ అంతే, జస్ట్ ఆవిడ మనం లవ్ చేస్తుంది. అందులో సంఘర్షణ ఉంటుంది. ఆవిడ మనం మందలించి ఆవిడ మన మందలించవచ్చు, మన ఆవిడ మీద ఏదో కోప్పడచ్చు అప్పుడు. కానీ అది ఇది క్వాంటిఫై చేయలేం కదా. అందుకు బహుశా తెలియదేమో. మనం హృదయపూర్వకంగా ప్రేమించకపోతే, ఎంతో కొంత ప్రేమించకపోతే అది తెలియదు, క్వాంటిఫై చేయలేం. అది ఎక్కడ నాకు అలా అనిపిస్తుంటుంది ఎక్కువ. అదే సార్ నాకు అనిపిస్తుంటుంది మనసులోని. ఇది ఎన్నో సంవత్సరాలు పెట్టి బాబాని తెలుసుకోగలిగాం, కానీ నేను నా మటుగా అనిపిస్తుంది సార్, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానా అనేసి. అంటే ఒకసారి ఎందుకంటే డౌట్ వస్తుంది, కంప్లీట్ గా మనసుతోటి ఆలోచిస్తున్నానా బుద్ధితోటి ఆలోచిస్తున్నానా అని అనిపిస్తుంటుంది సార్. అది క్వశ్చన్ వస్తుంటది, అందుకని ఈ పేరాకి సంబంధించి. అంటే మీరు అడుగుతున్న ప్రశ్న మీరు మనసుతో అంటే ఓకే, మనసు బుద్ధి వాటెవర్ దాంతో ప్రేమిస్తున్నానా లేదా హృదయంతో ప్రేమిస్తున్నానా అనే ఆ ప్రశ్న, లేకపోతే నేను హృదయం ప్రేమిస్తున్న అదే ప్రశ్న సార్. ప్రశ్న. సో ఓకే, దాన్ని కొంచెం నార్మల్ మాటల్లో చెప్పాలంటే బాబా కోసం ఇష్టపడుతున్నానా, ఏదైనా ఒకటి ఆశించి ఇష్టపడుతున్నానా, అదా అలా చెప్పుకోవచ్చా మీ ప్రశ్న? లేదు సార్, బాబాగా ఇష్టపడుతున్నాను అంటే ఏది ఆశించి ఇష్టపడటం లేదు సార్. మరి అప్పుడు అదే కదా ఇక్కడ చెప్తుంది. ప్రేమ అంటే ఎటువంటి ఆశలు లేకపోతే కోరికలు అంటే మనకి ముందు పారాగ్రాఫ్స్ లో చెప్పారు కదా, మనస్సు ద్వారా మనస్సు చేసే పని ఏంటి అంటే అది ఫస్ట్ అది స్టార్ట్ అవ్వడమే దాని డ్రైవింగ్ ఫోర్స్. దానికి అసలు అది ఎందుకు చేస్తుంది ఏదైనా అంటే నాకేంటి అని అడుగుతుంది అది ఫస్ట్. కోరికలు, అది వాంఛలు కోరికలు అని చెప్పారు కదా, లస్ట్స్ అండ్ క్రేవింగ్స్ అన్న మాట వాడారు బాబా. సో అదే దాని డ్రైవింగ్ ఫోర్స్. అది లేకపోతే అది ఏ పని చేయదు, ఇది మనసు ఏం చేసినా. రెండోది, అది చెయ్యాలనుకునేటప్పుడు ఎవరికైతే అది సరెండర్ అవ్వాలనుకుంటుందో, ప్రేమించాలనుకుంటుందో, ఏది చేయాలనుకుంటుందో ముందు వాడి గురించి తెలుసుకోవాలనుకుంటుంది, ఒక ప్రూఫ్ కావాలనుకుంటుంది, ఎవిడెన్స్ కావాలనుకుంటుంది. సేమ్ మనం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఒక స్థలం కొనాలి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం అనుకుంటే మనం అన్నీ అడుగుతాం కదా. లేకపోతే వెంటనే ఎవరు పడితే వాళ్ళకి అది ఇచ్చాం కదా మనీని, లావాదేవీలు అన్నీ చూసుకుంటాం మనం. సేమ్ అదే మైండ్ తాలూకా నేచర్ని చెప్పారు. కాకపోతే ఈ స్పిరిట్ విషయంలో ఆర్ గాడ్ విషయంలో అది వర్కౌట్ అవ్వదు. ఏదైతే మనం అలవాటు పడిపోయి ఎంతకాలంగా చేస్తూ ఉన్నామో, ఏదైనా కోరికతో చేయడం, చేసే ముందు వాటి యొక్క లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని అది ఎంతవరకు కరెక్ట్ కాదా అని అనాలిసిస్ విశ్లేషణ చేసి అప్పుడు మనం ఏదైనా చేస్తూ ఉంటాం ప్రపంచంలో. ఆ రకంగా బేరీజులు వేసుకొని చేయడానికి సాధ్యం కాదు ఇది ఆధ్యాత్మికత అంటే, స్పిరిట్ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఆ స్పిరిట్ ద్వారానే తెలుసుకోగలం. బట్ మన దగ్గర అంత అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా బెస్ట్గా ఉండేది హార్ట్ కాబట్టి హార్ట్ను వాడాలి. హార్ట్ తాలూకా నేచర్ ఏంటో చెప్పారు బాబా. హార్ట్ ఎప్పుడు కూడా, ఇప్పుడు చంటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక 8 నెలల చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని చూడగానే ముద్దులాడాలి, దగ్గరికి వెళ్ళి ఏ రకన్నా ఎలా ఉన్నావు అని అనిపించడం అనేది అతి సహజంగా రావాలి. ఇప్పుడు నేను ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే నాకేమొస్తుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, నేను ఈ అబ్బాయిని ఇలా ముద్దులాడితే వాళ్ళ పేరెంట్స్ చూసి ఆ అబ్బాయి మీద నాకు ఇష్టం ఉందనుకుని రేపు ఆ ఫ్యామిలీ నాకు దగ్గర అవుతారేమో, దానివల్ల నాకు ఆఫీస్కి సంబంధించిన పనులు చేసుకోవచ్చు, లేదా నైబర్స్గా నుండి బెనిఫిట్ పొందవచ్చు. ఇంత ఆలోచించి చేస్తే అది ఎలా హృదయం అవుతుంది? సో ఎంత సహజంగా చిన్నపిల్లలను చూడగానే మనుషులు వెళ్ళి ముద్దులాడతారో దాని వెనకతల పెద్ద ఆలోచనలు థాట్ ప్రాసెస్ ఏమి ఉండదు. అంత సహజంగానే భగవంతుడి వైపు, సత్యం వైపు మన హృదయం వెళ్ళగలగాలి. అలా వెళ్ళాల్సిన సమయంలో ఈ బుద్ధి చొరబడి ఇప్పుడు నేను వెళ్ళి స్పిరిచువాలిటీ గురించి టైం స్పెండ్ చేస్తే నాకేంటి బెనిఫిట్ అని ఆలోచించింది అనుకున్నాను. లేకపోతే నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో ఆ వ్యక్తి అంత వర్ది ఉన్నవాడా అని ఆలోచిస్తుంది అనుకోండి ప్రతిదీ. అది అక్కడ వ్యాపారం చేస్తుంది, అది ప్రేమించట్లేదు. సో ప్రేమ దగ్గర అలాంటివి ఏవి కాదు అని ఆ ప్రేమ స్వభావాన్ని అతను చెప్తూ ఉన్నారనమాట. సో మనం నిర్ణయించుకోవాలి బాబా దగ్గరికి మన ఉద్దేశంతో వెళ్తున్నాం. బట్ ఆయన దగ్గరికి ఈ రాజుగారు చెప్పినట్టు మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాము, ఉన్నాము, గడుపుతున్నాం అంటే ఆయన ప్రేమ మన మీద ఉండడం వల్ల ఒకవేళ మనలో ఏ దోషాలు ఉన్నా కూడా ఆయన సరి చేసుకుంటూ ఆ నిజమైన ప్రేమను మనకు తెలియజేస్తారు ఆయన. సో మనం వరి అవ్వక్కర్లేదు బాబాను ప్రేమించడం గురించి.
ఎందుకంటే అతను టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఎలా అయితే పిల్లల్ని తల్లి ఎత్తుకుంటుందో పసిబిడ్డల్ని, అలాగా అతను మనల్ని దాన్ని ఏమంటారంటే మార్జాల కిషోర్ న్యాయం అంటారు వేదాంతంలో. పిల్లి తన పిల్లల్ని తన నోటితో పట్టుకుని ఇల్లు మార్చినట్టు బాబా విషయంలో ఆయన మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనకు వరి లేదు. ఈ మర్కట్ కిషోర్ న్యాయం ఉందనుకోండి, కోతిల్లాగా, కోతి పిల్లలాగా, అది తల్లిని పట్టుకోవాలి. వాటి చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీద జంప్ చేసేటప్పుడు. అప్పుడు ఏమాత్రం ఇది ఈ పిల్ల కోతి తల్లి కోతిని కరెక్ట్గా పట్టుకోకపోతే పడిపోతుంది. సో మనకు ఆ వరి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన మీద విశ్వాసం వేసి వదిలేయడమే మనం పూర్తిగా. అతనే చూసుకుంటాడు మనకి, మనం ఎంతవరకు ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి అని. సో ఇప్పటికి ఇలా వచ్చావంటే నేను ఆయన గ్రేస్ అని అనుకుంటున్నాను. మనం ఏదో స్వప్రయత్నంగా వచ్చారు ప్రతి ప్రేమికుడని నేను అట్లీస్ట్ నా ఒపీనియన్ అయితే అది కాదు. అది అంత సాధ్యం కూడా కాదు ఈ మాయా ప్రపంచం. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన పట్టుకోగలరు, ఆయనతో ఉండగలరు, ఆయన ఫీల్ అవ్వగలరు. కనీసం ఈ కాల్స్ ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి అటెండ్ అవ్వగలుగుతున్నాం. వితౌట్ గ్రేస్ నథింగ్ ఈజ్ పాసిబుల్. ఇదేదో మనం అలారం పెట్టుకొని చేసేద్దామంటే ఇది జరిగే పని నేను అనుకోవట్లేదు. ఈవెన్ ఏ కాస్త పుస్తకాలు చదివితే అర్థమవుతుంది అన్నప్పుడు. అంటే మనతో ప్రతి నిమిషం ఉండి మనం తీసుకువెళ్తున్నాడు ఆయన మార్గంలోకి. అది క్రమంగా జరుగుతుంది, ఒక్కసారి జరిగిపోదు. క్రమేణా ఆ ప్రగతి అనేది కనిపిస్తుంది. జయబాబా ఒక మాట సార్. జయబాబు చెప్పండి పద్మిని గారు, మీరు చెప్పండి. మెహర్ కుమార్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా నేను హృదయపూర్వకంగా బాబాని ప్రేమిస్తున్నానా లేదా అన్నారు కదా. ఆ డౌట్ వచ్చిందంటే మళ్ళీ మనం మనస్సును వాడుతున్నట్టే. మనం ప్రేమించుకుంటూ వెళ్ళడమే. అది హృదయపూర్వకంగా అవునా కాదా అనేది ఇంకా ఆయనే చూసుకుంటాడు. మళ్ళీ మన మనసును ఉపయోగించి అది నేను ఎంతవరకు చేస్తున్నాను, కరెక్ట్ చేస్తున్నానా లేదా, హృదయపూర్వకంగా చేస్తున్నానా లేదా అనేది కూడా మనకు అనవసరం అని నాకు అనిపిస్తుంది. జయబాబా. జయబాబు అండి. అంటే నాకు ఇప్పుడు బాబా చెప్పింది అదే లక్ష్మణదాస్ గారు బాబా గురించి అదే ఈ హృదయపూర్వకం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లోని నాకు అర్థమైంది సార్. అంటే అవతారుడిది నేను లాస్ట్ స్టేజ్ అండి. అంటే మరి నాకు చివరి గడియలు అనుకొని బాబాకి అడుగుతున్నాను అనమాట. నువ్వు ఏమి ప్రాణాలను కూడా అడగద్దన్నావు, నేటి అడగను, నీ దయ అనేసి అనుకున్నానండి. అంటే అక్కడ పూర్తిగా ఆయన్ని కాన్ఫిడెన్స్ గా నేను ఆయన అవతారాన్ని హృదయపూర్వకంగా వేడుకున్నాను కదా అని నా భావన. అంటే ఈ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది కొద్దిగా. జయబాబు. ఉదయ్ గారు మీరేదో మాట్లాడారు. సార్ అతనికి క్లారిటీ వచ్చింది అన్నారు కదా. అంటే మరింకేం లేదు సార్, నా ఒపీనియన్ చెప్పడానికనే మాట్లాడుతున్నాను. అంటే మామూలుగా సహజంగా ఆ డౌట్ అందరికీ, ప్రతి ప్రేమికుడికి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే నేను మనసుతో ప్రేమిస్తున్నానా, హృదయంతో ప్రేమిస్తున్నానా? అసలు ప్రేమ అంటేనే హృదయం అని చెప్పారు. అంటే ఇది మనసు ఇన్వాల్వ్ అయ్యి ఉందా, హృదయం ఉందా అనే ప్రశ్న ప్రతి లవర్కి వస్తుందని నేను అనుకుంటున్నానండి. అయితే నా ఒపీనియన్ ఏంటి అంటే, ఈ ప్రశ్న బాబాకి అడిగినప్పుడు మామూలుగా ప్రాపంచికంగా ప్రేమించుకున్న ఇద్దరు పిల్లల్ని చూసినా సరే, నిజంగా వాడు ప్రేమిస్తే, ఒక అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తే పూర్తిగా వాడు అదే, లేకపోతే అమ్మాయి వాళ్ళు వేసుకునే బట్టల నుంచి ఆలోచించి, ఆలోచన నుంచి, వాళ్ళ తీరు తెన్నుల నుంచి, ప్రవర్తన నుంచి, వాళ్ళ గురించి ఆలోచించే, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ తాలూకా ఆలోచన విధానం, మనోభావం ఎలా ఉంది అని ఆ పరమైనటువంటి వీడి ప్రవర్తన, వీడి పరువు, వీడి తల్లిదండ్రులు ఇవన్నీ పక్కన పెడతాడు. పెట్టి పూర్తిగా ఆలోచన అంతా తను నిండిపోతాడు. అలాగా బాబాని హృదయంతో ప్రేమిస్తున్నాము అంటే మన చర్యల్లో, మన ఆలోచనల్లో, మన మాటల్లో బాబాకి ఏదైతే ఇష్టం అంటే బాబానే ఇంక ఇష్టమేటి అనే 2 ఆలోచనలు కూడా రావనుకుంటున్నాను. అది ఏదైతే బాబా ఇష్టపడతాడో ఆ రకంగా ఈ మనసు చేయడం మొదలు పెడతది. అంటే మామూలుగా మనకు ఎదురయ్యే సిట్యుయేషన్స్‌లో కూడా, అంటే మన దైనందిన జీవితంలో, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, దాన్ని ఎలాగైతే అతను ఇష్టపడతాడో ఆ రకంగా మలుచుకుంటూ, ఆ ప్రేమను ప్రతి క్షణం కూడా ఆ హృదయం వ్యక్తం చేసుకుంటూ వెళ్తా ఉంటది. అతని పాదాల దగ్గరే. అంటే రిమెంబర్ మీ కాన్స్టెంట్‌లీ అన్నాడు కదా బాబా. ఆ స్మరణ ఎందుకు జరుగుతుంటది అంటే ఇందుకే జరుగుతుంటది. అతని తాలూకా ఆ ప్రేమకే జరుగుతుంటది అని నేను అనుకుంటున్నాను సార్ అది.
అంటే ఆ డ్రైవింగ్ సీట్ లో బాబా వెళ్ళిపోతాడు, అక్కడ కూర్చుంటాడు, అతని ఇష్టం మీద అన్ని జరుగుతాయి. అతను చెప్పిందే ఈ మనసు వింటా ఉంటది. ఈవెన్ ఒక కాన్ఫ్లిక్ట్ పరిస్థితి ఏదైనా మనసు నా అహం ఇక్కడ దెబ్బతింటది, నేను ఇబ్బంది పడతాను అని ఎంత స్ట్రాంగ్ వచ్చినా సరే బాబా మీద ప్రేమ ఉంటే తగ్గిపో, ఇక్కడ అవసరం ఏం లేదు, దీనికన్నా అదేం గొప్పది కాదు, నా ప్రేమ కన్నా గొప్ప అయింది ఏదో ఉందా అని అతను చెప్పినట్టు అనిపిస్తే దాన్ని కూడా ఏమాత్రం తృణప్రాయంగా విడిచిపెట్టే ప్రేమికులు ఉన్నారు సార్. నేను అనుకుంటున్నాను అంటే అలా అతని ఇంపార్టెన్స్ అంతా బాబాయే, ఇంకా ఆలోచన అంతా బాబాయ్. ఇక్కడ నేను, నాది, నాకేంటి అనేవి మరి రావు ప్రేమలో. జై బాబా సార్. సో అయితే మనం కంక్లూడ్ చేసుకుందామండి పారాగ్రాఫ్. సో స్పిరిట్ గ్లిమ్స్డ్ ఓన్లీ త్రూ హార్ట్, అది ఈ పారాగ్రాఫ్లో చెప్తుంది. సో స్పిరిట్ని మనం స్పిరిట్ ద్వారా తెలుసుకోవాలి, కాకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతం మనకున్న నెక్స్ట్ బెస్ట్ మీడియం ఆర్ ఇన్స్ట్రుమెంట్ హృదయం. కాబట్టి ఆ హృదయాన్ని మనం వాడేటప్పుడు రాజు గారు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసినట్టు గ్లిమ్స్ అని అన్నారు కదా, అంటే మనకు స్పిరిట్ పూర్తిగా తెలియకపోయినా ఆ తలుకుమని ఆ మెరుపులు, అది మనకు కొంచెమైనా అదే ఇప్పుడు చూడండి, చీకటిగా ఉన్నప్పుడు మెరుపు వస్తే అది కనిపిస్తుంది కదా ఏదో ఒకటి ఆకాశంలో, అలా మనకి ఆ స్పిరిట్ తాలూకా కొన్ని గ్లిమ్సెస్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి మన హృదయాన్ని వాడుతూ ఉంటాయి అనేది ఈ పారాగ్రాఫ్ హెడ్డింగ్లో చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా మాట్లాడిన విషయం ఏంటంటే, ఈ ఒక మనిషి ఏ పని చేసినా కూడా రిజల్ట్స్ కోసం, అంతే కదా, ప్రపంచంలో మనం ఏం చేసినా ఫలితాలను చూసి చేస్తూ ఉంటాం. అలా అటువంటి మైండ్ సెట్తో కానీ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం అది సాధ్యం కాదు, అది జరగదు అని చెప్పారు. ఎందుకంటే సాధారణంగా మైండ్ నేచరే మనం ముందు నుండి చెప్పుకొని వస్తున్నట్టు మనకి ప్రూఫ్స్ కావాలి, ఇన్సూరెన్స్ గ్యారంటీ కావాలి, ఓకే నేను నిన్ను చూసి వస్తే నాకు ఇది వస్తుందా, ఇవన్నీ అడుగుతాం కదా జనరల్గా ప్రపంచ విషయాల్లో, అలాంటివన్నీ మైండ్ అడుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఇక్కడ చెల్లవు. ఒకవేళ కానీ మైండ్ని స్పిరిచువల్ దాంట్లో అలా వాడితే, మనస్సుని పెట్టి కానీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దామని అనుకుంటే అది బంధనాలే అయిపోతున్నాయి. అది అంటే సంఖ్యలు వేసుకున్నట్టు అనమాట. మీకు జర్నీ ఆ ప్రేమ అనేది ఎంత సహజంగా ఫ్లో అవ్వాలో ఆ ప్రేమ ప్రవాహం ఉండదు, అది ఇంకా మరింత బంధిస్తుంది. ఎందుకంటే నేచర్ ఆఫ్ మైండ్ అటువంటిది కాబట్టి అని చెప్తూ ఒక మాట పక్కగా చెప్పేశారు, నీవు బుద్ధి ద్వారా ప్రేమించలేవు, యూ కెనాట్ లవ్ త్రూ ఇంటెలెక్ట్. ఎందుకంటే ఈ అనాలిసిస్ చేయడం, ఈ లాభ నష్టాలను బేరీజ్ వేసుకోవడం, ఇవన్నీ కూడా ఇంటెలెక్ట్ ఆర్ మైండ్ పని, అది ఇక్కడ సాధ్యం కాదు. కాబట్టి నువ్వు అది కానీ వాడితే నీకు ప్రేమ అయితే రాదు అని చెప్పారు. అయితే మరి ఇప్పుడు మైండ్ వాడి మనం ఏం చేయగలం అంటే, మైండ్ ఒకవేళ వాడితే బాగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఓకే ప్రేమ అంటే ఇది, ఇప్పుడు మనం డిస్కోర్సెస్ చదువుతున్నాం అంటే చాలా వరకు మనం వాడుతుంది ఇంటెలెక్ట్ వాడుతుంటాం. ఎలా అయితే మనం వేరే గ్రంథాలు చదువుతాం, వేరే పుస్తకాలు చదువుతాం, అలాగే మనం ఈ డిస్కోర్సెస్ చదవడం వల్ల, ఈవెన్ బాబా గాడ్ స్పీక్స్ కూడా చెప్పారు, నీకు గాడ్ స్పీక్స్ చదవడం వల్ల అసలు భగవంతుడు ఏంటి ఇవన్నీ తెలిస్తే కానీ నువ్వు ప్రేమించడం అనేది గాడ్ స్పీక్స్ అయితే వచ్చేది అని, అది నా అనుగ్రహం వల్ల వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించగలుగుతావు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా ఒక అంటురోగం లాంటిదండి. అది ఆల్రెడీ ప్రేమ ఉన్నవాడు ఆ ప్రేమ లేని హృదయాన్ని తాకినప్పుడు ఆ హృదయం కూడా తిరిగి స్పందిస్తుంది. ఎందుకంటే ప్రేమకున్న ఒక సహజమైన గుణం, డిస్కోర్సెస్ బ్యాక్ సైడ్ మీ దగ్గర బుక్ ఉంటే ఫిజికల్ బుక్, అందులో లాస్ట్లో ప్రింట్ చేసి ఉంటారు, లవ్ ఈజ్ కంటేజియస్ అని బాబా ఈ డిస్కోర్సెస్లో లవ్ అనే చాప్టర్లో చెప్పింది, బుక్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ చేసి ఉంటుంది. అంటే ఈ ప్రేమ ఏదైనా ఒక హృదయాన్ని తాకిన వెంటనే తిరిగి అది స్పందిస్తుందట, అది దాని నేచర్ అంట. అలాగా బాబా యొక్క ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు మనం స్పందించినటువంటిదే మనం ఇప్పుడు బాబా మీద ప్రేమగా చెప్పుకుంటాం. తప్పిస్తే ఈ గ్రంథాలు చదవడం వల్ల మనకు ప్రేమ పుట్టదు, కేవలం ఒక అవగాహన కలుగుతుంది, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అదే ఇక్కడ బాబా థియరీ ఆఫ్ లవ్ అని చెప్పారు. ప్రేమ తత్వం ఏంటో జస్ట్ ఇంటలెక్ట్ ద్వారా అర్థం అవుతుంది మనకి. అది మన విషయమే కాదు, గొప్ప గొప్ప యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయం కూడా అదే అని చెప్పారు. ఇక్కడ మనస్సును ఉపయోగించి కొన్ని రకాల యోగులు సాధించిన జ్ఞానం కూడా కేవలం బుద్ధిపరమైందే, అది పై జ్ఞానమే అని చెప్పారు.
మనం చాలా గొప్పగా చూస్తున్న వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ గురించి తెలియదంట అని చెప్తూ లాస్ట్లో ప్రేమ జీవనం యొక్క లక్షణమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అటువంటి జ్ఞానం వారికి ఇవ్వదు. ఎందుకంటే ప్రేమ యొక్క లక్షణం ఆనందం అంట. ప్రతి నిమిషం అదేదో కష్టపడి భగవంతుడి వైపు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసినట్టుగా జిమ్కి వెళ్ళి శరీరాన్ని కష్టపెట్టుకున్నట్టుగా ఉండదంట. ఈ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడిని వైపు ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రతి క్షణం కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది. అది మనం లవర్స్లో చూస్తూ ఉంటాం కూడా, బాబా లవర్స్లో ఆ బాబాతో గడిపే ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఇంట్లో కానీ, సహవాస్ ప్రోగ్రాంలో కానీ, ఎక్కడైనా కానీ. సో అది ప్రేమ లక్షణం అని చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ 97.1 మీరే చదవాలనుకుంటారు. జై బాబా. మాయ అది పైన ఒక చిన్న డౌట్. అది వాస్తవ యోగ్యత అన్నారు, అంటే ఈ తన చర్యల వాస్తవ యోగ్యత మీద కాకుండా అన్నారు. అంటే ఈ చర్యల వాస్తవ యోగ్యత అంటే మన జీవితంలో జరిగేటువంటి పనులు ఇలా జరుగుతున్నాయి అంటే అవి అలా జరగాల్సింది కాబట్టి జరుగుతుంది అని అనుకున్న దానికన్నా మనం రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా అనా, లేకపోతే ఈ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, చర్యల యోగ్యత మీద అనేది? ఓకే, మరి ఇంగ్లీష్ చూపిస్తాను. When a person has his eye on the results of action instead of being concerned solely with their intrinsic worth. అంటే ఇప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, బాబాని ఎందుకు ప్రేమించాలంటే ఆయన ప్రేమింపబడడానికి అర్హత ఉన్నవాడు కాబట్టి ప్రేమించాలి. అంతేగాని రేపు బాబా నన్ను బాగా చూసుకుంటాడు, లేకపోతే నాకు ఏదో నా జీవితంలో ఉపయోగపడతాడు, నాకు జాబ్ రావడంలోనూ, మా అమ్మాయికి పెళ్ళి అవడంలోనూ, నా ఆరోగ్యాన్ని సరిచేయడం, అలా మనం ఒక వ్యక్తిని ప్రేమించుకోవాలి. ఆ వ్యక్తి సహజంగా, అందుకే దాని సంటి పిల్లాడు ఎగ్జాంపుల్ ఇచ్చాను. సంటి పిల్లాన్ని చూడగానే మనకు ఆ ముద్దు వస్తుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంటుంది. అలా వెళ్తాం, కానీ వీడిని ముద్దులాడడం వల్ల నాకేం ఉపయోగం కలుగుతుందని ఆలోచించాడు అనుకోండి, అది అప్రోచ్ కాదు, అసలు రైట్ అప్రోచ్. అలాగా ఒక వ్యక్తి ఈ స్పిరిచువల్ పాత్లో మీకు స్పిరిచువల్ అర్జ్ అనేది న్యాచురల్గా కలుగుతుంది. అందుకే దీని డ్రైవింగ్ ఫోర్స్, హార్ట్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏం చెప్పారు, స్పిరిచువల్ అర్జ్ అని చెప్పారు. అర్జ్కి ఏది క్రేవింగ్కి తేడా ఉంది. ప్రేరణ అనేది మీకు సహజంగా కలుగుతుంది, అది ఎందుకు అనిపిస్తుందో తెలియదు మీకు. అది కోరిక అయితే అలా కాదు, మైండ్లో బోల్డ్ అంత లాజిక్తో పెద్ద ప్లాన్ చేసుకొని ఉంటుంది. ఇది ఎలా చేస్తే అది ఎలా చేస్తే ఎలాగ మొత్తం ప్లాన్ చేసి వస్తుంది. అది అంతా ఇలా మనం టూర్ ప్లాన్ చేసేటట్టు, ఈ పాసిబిలిటీస్ ఉంటే ఎలా చేద్దాం, లేదా ఆ వ్యక్తి ఏమనంటే ఎలా మాట్లాడదాం, మొత్తం ఇవన్నీ చెప్తుంది. అంత ఉండదు ప్రేరణలో. మీకు స్పిరిచువల్ అర్జీ కలిగిందంటే ఎందుకు లైఫ్లో మీకు అటువైపు వెళ్ళాలని, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. సో అలాంటి స్పిరిచువల్ అర్జీ మీలో కలిగినప్పుడు, అంటే మనలో ప్రతి వ్యక్తిలో కలిగినప్పుడు, అప్పుడు సహజంగా భగవంతుడి వైపు, ఆ ట్రూత్ వైపు, ఆ ఆత్మ అన్వేషణ వైపు మనం వెళ్తాం. అంతేగాని ఇది చేయడం వల్ల మళ్ళీ నాకు ఏది వస్తుంది అని మనం ప్రాపంచిక విషయాలను హ్యాండిల్ చేసేటట్టు కానీ చేస్తే, రిజల్ట్స్ కోసం ప్రాకులాడితే దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పారు. అది ఈ మాట. ఇదే కదా మీరు అడుగుతుంది. అది రిజల్ట్ అర్థమైంది. అంటే ఈ ఇంట్రెన్సిక్ వర్త్ అనేది అంటే అది ఇప్పుడు ఫోకస్ చేయాల్సినటువంటిది సోల్లీ విత్ దేర్ ఇంట్రెన్సిక్ వర్త్. అంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవటమే కానీ అందులో మైండ్ పెట్టొద్దు అని అంటారు, అంతే కదా? ఇంట్రెన్సిక్ వర్త్ అంటే సహజంగా ఇప్పుడు నేచర్ ఉంది, నేచర్ని చూడగానే మీకు ఎందుకు ఒక మంచి జలపాతం సెలయేరు దగ్గరకు తీసుకెళ్ళాలనుకోండి, హిమాలయాస్ దగ్గరకు, ఎందుకు దాన్ని అలా చూసి మైమర్చిపోతారు? వాటి సహజంగా వాటి ఇంట్రెన్సిక్ వర్త్, వాటి అందం అలా ఉంటుంది కదా. నేను వెళ్ళి హిమాలయాలను ఎంజాయ్ చేయడం వల్ల నాకేం వస్తుంది అని మీరు మైండ్ పెట్టి మళ్ళీ ఆలోచించారు అనుకోండి, అది ఏమని చెప్పాలి దానికి? ప్రకృతిని ఆరాధించడం అనేది అది సహజంగా జరుగుతుంది. ఇష్టపడడం అనేది ఒక మంచి నేచర్ని చూడగానే, మళ్ళీ అందులో లాభ నష్టాలు వేరీ చేసుకుంటున్నాడు అంటే అక్కడ అసలు నేచర్ టూర్కి వెళ్ళేటప్పుడు నాకేం వస్తుంది అని వాడు అడగకూడదు. అసలు అది అర్థం లేని కళలన్నీ అలాగే ఉంటాయి. సంగీతం అనేది ఒక పాట వింటున్నాం అనుకోండి, అది దానికోసం వింటాం. మళ్ళీ నాకు ఇది కలిగితే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మళ్ళీ ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తే నేను వెళ్ళి బాగా వర్క్ చేసుకుంటాను అంటే
దిస్ ఈజ్ నాట్ ద రైట్. కళా పోషణ అవ్వదు అది రైట్. అంటే కళల్ని పోషించే విధానం అది కాదు, దాన్ని చూసే విధానం అది కాదు. దానికోసం చేయాలి. అదే ఇంట్రిన్సిక్ వర్త్ అంటే. ఇంట్రిన్సిక్ అంటే ఆ వస్తువుగా ఒక విలువ ఉంటుంది. అందుకే మన ప్రేయర్లో కూడా యు ఆర్ ద ఓన్లీ వన్ వర్దీ ఆఫ్ వర్షిప్ అని అంటాడు బాబా ఇచ్చిన ప్రేయర్లో. అంటే భగవంతుడిని ఎందుకు ప్రేమించాలంటే ప్రేమింపబడడానికి అర్హత ఉన్నవాడు కాబట్టి ప్రేమించాలి. అంతేకాని భగవంతుని ప్రేమించాలంట ఇది మన డ్యూటీ అంట. అలా చేస్తే అసలు ప్రేమ ఎలా అవుతుంది? ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. అలా చేయండి కానీ ఏదో ఆశించి కాదు. ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏదో ఆశించి ఏదో బెనిఫిట్ ఉంటుంది దాని మీద ఒక కన్నేసి ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేది స్పిరిచువాలిటీకి ముఖ్యం. ఇక్కడ స్పిరిచువాలిటీ ఎలాగైనా తీసుకుంటారు. గురువుని తీసుకుంటారా, దైవాన్ని తీసుకుంటారా, లేదా సత్యాన్వేషణ అనుకుంటూ లోపలికి వెళ్తారా అనేది సహజంగా జరగాల్సిన పని. కానీ మనం ప్రాపంచిక విషయాల్ని డీల్ చేసేటట్లు లాభ నష్టాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళేది కాదు అని చెప్పడమే ఈ మాట కాదు. జై బాబా, ఇలా కూడా అనుకోవచ్చా సార్? అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఒక ఆలోచన వచ్చింది. మామూలుగా మనకి లైఫ్ దేనికి ఇవ్వబడింది సార్? అసలు యాక్చువల్గా మన తాలూకా యథార్థతను తెలుసుకోవడానికే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవితం కూడా అందుకే ఇవ్వబడింది. అది దాని తాలూకా వాస్తవికతని తెలుసుకోకన్నా దాన్ని ప్రతి ఒక్కదానికి దీనికి ఫలితం ఏంటి అని వెళ్తునేటప్పుడు అది దేనికోసమైతే ఇవ్వబడిందో దానికి బదులుగా మనసు అంటే హృదయానికి బదులు మనసు పనిచేయడం మొదలు పెడుతుంది అని అంటున్నారేమో, అలాగ తీసుకోవచ్చా? నేను చెప్పింది అర్థం కాలేదు సార్. చెప్పండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా సృష్టిలో ఉన్న ఎవరికైనా సరే జీవితము దేనికి ఇవ్వబడింది? మన తాలూకా గోల్ చేరుకోవడానికే నడవబడుతుంది. ఆ రకంగా జీవించకన్నా మన మనసును ఉపయోగించి ఇది చేస్తే దీనివల్ల ఉపయోగం ఏంటి, అలా ఉపయోగం ఏంటి అని మనసుని హృదయం యొక్క స్థానంలో పెట్టేసి తీసుకెళ్తునేటప్పుడు అంటే ఆధ్యాత్మిక సమస్యను పరిష్కరించడానికి కూడా ఈ మనసునే వాడుతున్నాడు. అంటే హృదయానికి బదులు మనసును చొప్పెట్టాడు అని అనుకోవచ్చా? అలా చేస్తున్నాడు అంటే ఆ హెడ్డింగ్ అది కదా, స్పిరిట్ అంటే స్పిరిట్ గ్లిమ్స్డ్ ఓన్లీ త్రూ హార్ట్ అని చెప్పడంలో హృదయాన్ని వాడండి తప్ప మనస్సును వాడకండి. మనసు వాడితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఉమా సార్ అడుగుతున్నారు కదా సార్, తన చర్యల వాస్తవ యోగ్యత మీద కాకుండా అంటే అసలు ఎందుకు లైఫ్ వచ్చింది, ఎందుకు ఇది నడుస్తున్నాం, ఇలా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కాకుండా ఈ లైన్ ట్రాన్స్లేషన్ కొంచెం తన చర్యల వాస్తవ యోగ్యత అనేది నాకు ఓకే సార్. అప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నా సరే ఇంగ్లీష్ తీసుకోండి. ట్రాన్స్లేషన్ ఇంకో మీకు చెప్పాను కదా, ఇది పూర్తిగా రివ్యూ కాలేదు కాబట్టి నేను తెలుగు మీద ఇటువంటి మాట్లాడను. ఇక్కడ ఏముంది, పర్సన్ హ్యాస్ హిజ్ ఐ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్. తను చేసే పనులు మీద కన్నేసి ఉంచుతున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ అంతే అదే జరుగుతుంది. కానీ దేనికి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ కన్సర్న్ సోల్లీ విత్ దేర్ ఇంట్రిన్సిక్ వర్త్ హి అని అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు అతను ఏ పని అయితే చేస్తున్నాడో, ఇప్పుడు సపోజ్ ప్రేమించడం అనేది ఒక పని ఉంది అనుకోండి. ఒక వ్యక్తి జీవితం తీసుకోకూడదా అక్కడ? జీవితం తీసుకుంటే ఏదైనా తీసుకోండి. మీరు ఒక వ్యక్తిని అంటే ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ కాబట్టి నేను అది మాట్లాడుతున్నాను. ఇప్పుడు జీవితంలో అంటే ఇప్పుడు మీరు ప్రాపంచికంగా సంబంధించిన ఏదైనా ఒక పని చేస్తున్నారు. ఆ పని అనేది మీరు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనో లేకపోతే ఇంకా దీనికోసమో మీరు ఒక పని చేస్తారు కదా. బయట ప్రపంచంలో మన మైండ్ వాడే పనులు ఏవి చేసినా సరే మనం ఇంటలెక్చువల్గా అన్ని క్యాల్కులేట్ చేసుకుని చేస్తూ ఉంటాం. కానీ అలాగ హ్యాండిల్ చేయడం స్పిరిచువల్ వాటికి అవ్వదు అని చెప్తున్నాడు. ఇక్కడ లైన్ కంటిన్యూషన్ ఉంది కదా. ఇంకా when a person has his eye on the results of action instead of being concerned solely with their intrinsic worth, he is trying to tackle spiritual problems through the mind alone. కొన్ని యాక్షన్స్ అంటే ఇక్కడ స్పిరిచువల్ యాక్షన్స్, ఇవన్నీ స్పిరిచువల్కి సంబంధించినవి. మీరు ఏదైనా ఆధ్యాత్మికానికి సంబంధించి ఏది చేస్తున్నా ఇక్కడ గురువుని, ఇక్కడ మొదటి నుండి బాబా ఒక ఎగ్జాంపుల్ తీసుకెళ్తున్నారు కాబట్టి బాబాను లవ్ చేయడం అనేది డైరెక్ట్గా తీసుకుందాం. బాబాను ప్రేమించడం అనేటువంటి పనిని ఎందుకు చేయాలంటే ప్రేమించడం కోసం ప్రేమించాలి తప్పితే నాకు ప్రేమిస్తే ఏమొస్తుంది, దీనివల్ల నాకు ఒదిగేది ఏంటి అనేటువంటిది ఆ రకమైన ధోరణిలో కానీ మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు స్పిరిచువల్
అంటే స్పిరిచువాలిటీని అప్రోచ్ అయ్యే విధానం అది కాదు అని చెప్తున్నారు. దానికి ఏమన్నారు ఇక్కడ, ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. ఒకవేళ కానీ ఆ రకమైన థాట్స్ మీకు వస్తున్నాయి అంటే హార్ట్ చేయాల్సిన స్థానంలో మైండ్ని మీరు వాడుతున్నారో అని అర్థం అని చెప్పారు. అంటే హృదయం పనిచేయాలి అక్కడ. హృదయం అలాంటి ప్రశ్నలు ఎప్పుడు వేయదు. హృదయం న్యాచురల్గా లవ్ చేస్తుంది, ఎందుకంటే దాని నేచర్ అది. ఒక వస్తువుని అంటే మనకు హార్ట్ ఫంక్షనింగ్ అని మనం ముందు చెప్పుకున్నాం కదా, అది అందరినీ కలుపుకొని వెళ్తుంది, అందరు ఎవరి కోసమైనా త్యాగం చేయాలనిపిస్తుంది. అదే మైండ్ అందులో దూరింది అనుకోండి, ఇప్పుడు వాడికి మనం ఇప్పుడు ఎవడో వచ్చేదో కష్టం చెప్పాడు, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఫ్రెండ్, వెంటనే హార్ట్ స్పందించి అయ్యో పాపం బాధల్లో ఉన్నాడు చేద్దామని అనిపించింది అనుకోండి, అక్కడ హార్ట్ వాడి చేయాలి. అక్కడ ఇప్పుడు సింపుల్గా గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి అడిగారు, అయిపోయిందండి గ్యాస్, ఇబ్బందిగా ఉందని. వీళ్ళ దగ్గర సిలిండర్ ఉంది, స్పేర్ ఉంది, న్యాచురల్గా ఇవ్వచ్చు. ఎందుకంటే కానీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మనకు సడన్గా అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం వెళ్ళి ఎవరిని అడుగుతాం? ఇవన్నీ మైండ్ తెలకు నేచర్. అది వెంటనే దాని అనాలిసిస్, దాని థింకింగ్ ఇలా ఉంటుంది. హార్ట్ ఎలా ఉంటుంది, అయ్యో పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వెంటనే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆ సమస్యని తన సమస్యగా ఫీల్ అవ్వగలదు, ఆ యూనిటీని ఫీల్ అవ్వగలదు హార్ట్. ఎందుకంటే నాకు ఆ కష్టం వచ్చినా అలాగే ఉంటుంది కదా, పాపం ఇప్పుడు అతనికి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, మరి నేను హెల్ప్ చేయాలి కదా అని ఆ వన్నెస్ని ఫీల్ అవ్వగలదా. అది మన బాడీలో హార్ట్ తాలూకు పని. అది మైండ్ తాలూకు పని ఎంతసేపు నాకేంటి ఇది చేయడం వల్ల, నాకు ఒకవేళ నష్టం ఏంటి, లాభం ఏంటి, ఈ అనాలిసిస్ చేయడం అనేది మైండ్ పని. ఎంతసేపు అది రిజల్ట్స్ పరంగా, అనాలిసిస్ పరంగా ఈ రకమైన థింకింగ్ ఉంటుంది. ఇది వాడకండి స్పిరిచువాలిటీలో అని చెప్తున్నారు. అది ఈ లైన్లో బాబా చెప్తుంది. ఓకే మాయ. ఇప్పుడు అంటే అది ఇన్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇలా మైండ్ పెట్టకూడదు అనేది ఓకే, అర్థమైంది. జై బాబా. నెక్స్ట్కి వెళ్దాం. మీరే అనుకుంటారు అది 97.2. ఇది ఉదయ్ గారు, ఉదయ్ ఖాన్ అక్క మీరే చదవాలి. 97.1. మీరు ఎవరైనా చదవరా ఇంగ్లీష్ది? నేను తెలుగు చదువుతాను, నేను ప్రిపేర్ అవ్వలేదు అది. ఓకే, నేను చదవనా? ఓకే. Love and happiness are the only important things in life, and they are both absent in the dry and factual knowledge accessible to the intellect. Spirituality does not consist in intellectual knowledge of true values, but in their realization. It is this knowledge of inner realization that is worthy of being called spiritual understanding, and this is far more dependent upon the heart than on the mind. Knowledge of the intellect alone is on the same footing as mere information, and being superficial, it moves on the surface of life. It gives the shadow and not the substance of reality. The hidden depths of the ocean of life can be gauged only by sounding the heart. జీవితంలో ముఖ్యమైన విషయాలు ప్రేమ మరియు ఆనందం మాత్రమే. ఈ రెండు కూడా బుద్ధికి అందుబాటులో ఉండే వాస్తవాలకు సంబంధించిన నిస్సారమైన జ్ఞానంలో ఉండవు. అంటే ఈ ప్రేమ మరియు ఆనందం అనేటటువంటివి బుద్ధికి అందుబాటులో ఉండే వాస్తవాలకు సంబంధించిన నిస్సారమైన జ్ఞానంలో, అంటే బుద్ధి దగ్గర ఉండేటటువంటిదంతా ఏంటి, తనదంతా రుజువులు సాక్ష్యాలతో కూడుకున్నటువంటి ఆ జ్ఞానమే ఉంటుంది దాని దగ్గర. అక్కడ ఈ ప్రేమ ఆనందం అనేటటువంటివి ఉండవు. ఆధ్యాత్మికత నిజ విలువల గురించిన మేధోపరమైన జ్ఞానంలో ఉండదు, కానీ వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడంలోనే ఆధ్యాత్మికత ఉంటుంది. అంటే ఆచరణలోనే ఇది ఉంటుంది తప్ప దీని గురించి ఎంత విషయం తెలుసుకొని అంటే
కూడబెట్టుకున్నటువంటి ఆ జ్ఞానంలో అయితే ఈ ఆధ్యాత్మికత అనేది ఉండదు అనేది చెప్తున్నారు. ఆంతరిక అనుభవానికి చెందిన ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక అనుభవం అని పిలవడానికి అర్హమైనది. ఇది మనస్సు మీద కంటే హృదయం మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. అంటే నిజ ఆధ్యాత్మికత అనేది దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా బుద్ధి దగ్గర ఉండొచ్చు గాక, కానీ అనుభవపరంగా అది అనుభూతి పొందేటటువంటిది మాత్రం అది హృదయానికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మనస్సు మీద కంటే హృదయం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బుద్ధి మాత్రమే సంపాదించిన జ్ఞానం కేవలం విషయ సమాచారం వంటిది. అంటే అది ఎలాగా, ఏం చేయాలి, ఇది చేస్తే అంటే ఈవెన్ మోక్ష మార్గానికి చూపించే ఆ తోవ కూడా బుద్ధిపరంగా ఆ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఎలా చేయాలి, ఏది చేస్తే మంచిది, ఏ మార్గం అయితే మంచిది, ఏ మార్గాన్ని అనుసరిస్తే మంచిది అని చాలా ఆ రకమైనటువంటి నాలెడ్జ్ అంతా సంపాదించుకోవచ్చు. కానీ అది బుద్ధిపరంగా. కానీ అది ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొచ్చి అనుభవంలోకి తీసుకెళ్లాలంటే మళ్ళీ అది హృదయానికి మాత్రమే అది సాధ్యమవుతుంది. బుద్ధి మాత్రమే సంపాదించిన జ్ఞానం కేవలం విషయ సమాచారం వంటిదే. అది పై జ్ఞానమే కాబట్టి అది జీవిత ఉపరితలం మీదే కదులుతుంది. అది సత్యం యొక్క నీడనిస్తుంది కానీ సాక్షాత్తు సత్యాన్ని ఇవ్వదు. ఎందుకు? ఇదంతా మనసు బుద్ధితో పనిచేసేటటువంటిది. పూర్తిగా అది ఎక్కడుంది? భగవంతుడి యొక్క ఛాయ ఈ భౌతిక ప్రపంచంలోనే అది ఎంత వరకు ఎంత లోతుకి వెళ్ళినా సరే తనకి అందినంత వరకే అది వెళ్ళగలదు. అది సత్యం కాదు. అది కేవలం సత్యం యొక్క ఛాయ మాత్రమే. నీడది. నీడకు సంబంధించిన జ్ఞానమే. కానీ యథార్థ సత్యం అయితే మాత్రం సాక్షాత్తు అది సత్యం అది కానప్పుడు సత్యాన్ని అది ఎలా ఇవ్వగలదు? ఇవ్వలేదు. జీవిత సాగరం యొక్క నిగూఢమైన లోతులను హృదయాన్ని మీటి ధ్వనింపజేయటం ద్వారా మాత్రమే కొలవడం సాధ్యం. జీవిత సాగరం యొక్క నిగూఢమైన లోతులు అంటే సర్వానికి ఆధారభూతమైనటువంటి యథార్థ అస్తిత్వం అది ఏదైతే ఉందో అది అంటే ఈవెన్ ఇందాక చెప్పుకున్నట్టుగా అందమైనటువంటి ఒక పర్వతాలు, ఒక చక్కనైనటువంటి ఒక పూల వనాలు ఇవి చూసేటప్పుడు లోపల నుంచి ఒక స్పందన వస్తుంది కదా, ఒక ఆనందం అనుభూతి వస్తుంది కదా. అసలు అది లోతుకు ఆలోచిస్తుంది. అంటే బాహ్యంగా కనిపించే మొక్క ఇవ్వబడింది, పలానా అంటు కట్టబడింది, ఈ అంట్లు కట్టి ఇన్ని కదా రగ్గురగ్గులుగా వేస్తే ఇంత అందం వచ్చింది, ఇదంతా మైండ్ చేస్తుంది ఇదంతా కూడా. కానీ ఆ లోపల తండ్రి నువ్వుంటేనే వీటన్నిటికీ ఆ జీవం ఇంతటి అందాన్ని అంటే ఆ సువాసాన్ని ఆ రూపాన్ని ఇవ్వగలిగిందే ఆ ఆధారమైనటువంటి అస్తిత్వం తాలూకు అనుభూతి అది హృదయం మాత్రమే అది పొందగలదు. అది మీటినప్పుడే అక్కడ వస్తుంది అది అనుభూతి అనేది, అక్కడ హృదయానికి అది సాధ్యం అనేది చెప్తున్నారు. అంటే ఇది బుద్ధితోనో బుద్ధి పొందిన జ్ఞానంతోనో ఈ రకమైనటువంటి ఆనందం కానీ అనుభూతి కానీ రాదు. ఇది కేవలం హృదయంతో మాత్రమే ఆ హృదయ నాదాన్ని మీటినప్పుడు మాత్రమే ఆనందం ఆ రకమైన ఆనందం అనుభూతి పొందడం జరుగుతుంది అనేది చెప్పినట్టు అర్థమైంది సార్. జై బాబా. మీరు చెప్పండి సార్. జై బాబా. సార్ ఇక్కడ ఒక్క 2 minutes ఉంది కదండి సార్, మీరు చెప్పేయండి సార్. అంటే ఈ రోజుకి ఒక సంఘటన జరిగిన బాబా దగ్గర ఒక్క విషయం ఇలాంటి దాని గురించే వచ్చింది సార్. చెప్పండి బాబా. అలాగే సార్. అయితే బాబా దగ్గర ఈరోజు బాబా చెప్పినటువంటి దర్శనం ఇస్తున్న అటువంటి సమయంలో బాబా చెప్పిన విషయాన్ని ఈరోజు మాటల్లో చెప్తున్నారు. ఇంతలోని చాలా అందమైనటువంటి అమ్మాయి అక్కడికి వచ్చింది. ఎంత అందం అంటే అట సార్ కళ్ళు తిప్పుకోలేనంతటి అందం. అందరూ కూడా ఈ అమ్మాయి చాలా బాగుంది అనేటంతటి అందం అంటారు. ఈవెన్ ఈరోజు కూడా ఒకంత డిస్టర్బ్ అయ్యి ఆమెను చూసి మళ్ళీ బాబా చెప్పిన మాటలు సౌంజ్యుల వైపు ఇటు తిప్పడం జరిగిందట. అయితే ఆమె వచ్చేటప్పటికి బాబా దర్శనానికి వచ్చిన సమయానికి బాబా ఆమె బొగ్గలు 2 పట్టుకొని ఈరోజుని పిలిచి బాగుంది కదా, ఈమె అందంగా ఉంది కదా అని అడిగారు. బాబా ఈరోజు ఏమో అవును బాబా అందంగా ఉంది అని. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా అడిగారట ఈమె చాలా బాగుంది కదా అని. అవును బాబా చాలా బాగుంది అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పారట. అయితే అంటే ఇప్పుడు ఆమె వయసు యవ్వనంలో ఉంది. అయితే వృద్ధాప్యం వచ్చేటప్పటికి పళ్ళు ఊడిపోతాయి, శరీరం ముడతలు పడిపోతుంది, జుట్టు పండిపోతుంది అని ఆ విషయం చెప్పి మరి అప్పుడు
అప్పుడు ఎంత మీరు అందం అందం అంటున్నది మీరందరూ అప్పుడు అందం అంటారా అంటే మరి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా ఊరుకుండిపోయారు. కానీ బాబా చెప్తున్నారు అప్పుడు కూడా అంటే ఇంత అందంలో కూడా ఈ అందాన్ని మీరు మెచ్చుకుంటున్నారు కదా! ఈ అందానికి ఆధారమైనటువంటి అంటే ఇంత అందాన్ని సృష్టించిన సృష్టికర్తను మాత్రం మీరు మర్చిపోతున్నారు. అంటే ఈ అందాన్నే చూసి మురిసిపోతున్నారు. ఈ అందాన్ని సృష్టించిన సృష్టికర్తను మీరు జ్ఞాపకం చేసుకోవటం లేదు. అది ఎప్పుడు కూడా అది యవ్వనంగానే ఉంటుంది. అంటే ఆంతరంగికం అనేది. అంటే నాకు చెప్పడం రావటం లేదు సార్ అది యాజ్ ఇట్ ఈస్‌గా. ఈ బాహ్యంగా ఇన్ని మార్పులకు లోనైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైనా సరే అందంగా ఉంది అని మనం చూసేటప్పటికి దాని ఆధారమైన అస్తిత్వాన్ని చూడడం నేర్చుకోమని అక్కడ సందర్భంలో బాబా చెప్పారు సార్. అంటే అది ఉంటేనే ఈ అందానికి విలువ. అది ఉంటేనే ఈ అందం అనేటటువంటిది ఉంటుంది అని అక్కడ ఆనందపడమని బాబా ఆ సందర్భంలో చెప్పారు. అంటే మీకు గుర్తొస్తే మీరు ఒకసారి అది కవర్ చేయండి సార్. నేను పూర్తిగా అది చెప్పలేకపోయాను. అదే మీరు చెప్తున్న మాట ఇందులో ఈ సబ్స్టెన్స్ పట్టుకోండి షాడో కాదు అన్నట్టుగా ఈ పై ఉండే అది కాదు, దానికి ఆధారభూతమైనటువంటి సత్యం అనేది ఇప్పుడు ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో సృష్టించబడిన ఈ అందం కాదు, ఈ అందానికి సృష్టికర్త అయిన భగవంతుడిని చూసిన రోజు అది శాశ్వతంగా ఉంటుంది. అది ఇలా కాలంతో పాటుగా చెరిగిపోనిది అని చెప్తున్నారు. అదే సార్, మనసు చూసేది బాహ్యంది, హృదయం చూసేది అంతరంగందట సార్. అయితే మనం ఇంకా కంటిన్యూ చేద్దామండి దీని మీద. వచ్చేవారం 7 అయింది కాబట్టి ఇక్కడికి మనం స్టాప్ చేసి వచ్చేవారం దీన్ని కొనసాగిద్దాం. అంతవరకు సెలవు అండి. జై బాబా. జై బాబా. జై బాబా.